అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు రాష్ట్రాన్ని అలాగే దేశాన్ని సైతం ప్రభావపరిచే విధంగా ఉన్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. గతం నుంచి కూడా విప్లవోద్యమాలకి కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణ ఉద్యమానికి కీలకంగా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి కేసీఆర్ మరొక వైపు హుజరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ సైతం బలమైన కామెంట్స్ చేయడం జరిగింది. గతంలో ఈ జెండాకి ఓనర్లం మేమే అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అది కాస్త జగమెరిగిన సత్యం. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. హుజరాబాద్ బై ఎలక్షన్లో బరిలో దిగే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఎంపీగా విజయం సాధించారు. తాజాగా కట్ చేస్తే కరీంనగర్ నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఇటీవల సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో అంతకుముందే మరి ఈటల వర్గీయులకి పదవులు రావా, టికెట్లు రావా అనే కోణంలో ఒక ఇంటర్నల్గా సమాచారం జరిగింది. ఆ సమావేశంలో మరి మనం ఏం చేద్దాం, అందరం కలిసి ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్దామా, పరిస్థితిని వాళ్ళకి చెప్దామా అనే కోణంలో విచారణ కొనసాగినటువంటి నేపథ్యం గమనించవచ్చు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఈటల రాజేందర్ ఎంపీ ఆయన విరుచుకుపడడం జరిగింది. వీడొక సైకోనా, సాడిస్టా, ఎవరు అని చెప్పి తీవ్రమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. అదే సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ వర్గం ఆ వర్గం అంటే టికెట్లు కట్ అవుతాయి, ఎవరికి ప్రాధాన్యత ఉండదు అని స్పష్టం చేయడం జరిగింది. అదే అటు పక్కన పెడితే ఈటల చేసిన కామెంట్స్ తర్వాత ఎవరు స్పందించొద్దు, అది అధిష్టానం చూసుకుంటుంది అనే సైతం ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. తాజాగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు అందింది. దీనిపైన ఇటు ఈటలకి అటు బండి సంజయ్కి మధ్య సమన్వయం ఎలా కుదురుతుందా, ఈ నాయకుల మధ్య సమన్వయం లేకపోతే కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య సమన్వయం ఎలా ఉండబోతుంది, భారతీయ జనతా పార్టీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేటువంటి కోణంలో సర్వత్రా ఆసక్తికరమైన విశ్లేషణ కొనసాగుతుంది. ఏది ఏమైనా ఏ రాజకీయ పార్టీ అయినా వర్గాలు ఉంటాయి, ఖచ్చితంగా గ్రూపులు ఉంటాయి, గ్రూప్ తగాదాలు ఉంటాయి. కానీ అవసరం వచ్చినప్పుడు సమన్వయం ఉంటేనే వాళ్ళు రాణించగలుగుతారు, విజయం సాధించగలుగుతారు. ఇది జగమెరిగిన సత్యం. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావం పరిచేటువంటి స్థితిలో ఉన్నాయి. ఆ కెపాసిటీ ఉంది. ఈ క్రమంలో ఇటు బండి అటు ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి జరిగినటువంటి మాటల యుద్ధంలో ఎలాంటి సమన్వయంతో ముందుకెళ్లబోతుంది అని వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.